సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ సిఎస్ఎస్ తెలుగు సిరీస్లో మనము ఈ ఫోకస్ సెలెక్టర్ ఇది ఎలా యూజ్ చేస్తారో తెలుసుకోబోతున్నాం. సో ఈ కింద మీరు ఒక్కసారి క్యాప్షన్ కొంచెం గమనించినట్లయితే టార్గెటింగ్ బేస్డ్ ఆన్ మౌస్ ఇంటరాక్షన్. ఈ సెలెక్టర్ బేసిక్ ఎందుకు యూజ్ చేస్తారంటే మౌస్తో ఒక ఎలిమెంట్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ సెలెక్టర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో బేసిక్గా ఇది ఎక్కువ యూజ్ చేసేది మాత్రం ఫామ్ ఎలిమెంట్స్లో టెక్స్ట్ ఇన్పుట్స్ పైన యూజ్ చేస్తారు. ఓకే, సో అది మీకు CSS3 నీకు తెలిసినట్లయితే క్లిక్ చేసిన ఇమీడియట్గా మీకు స్మాలెస్ట్ గ్లో కూడా కనపడుతుంటుంది. అంటే మీకు బూట్ స్ట్రాప్లో ప్రీ డిఫైన్డ్ ఉంటాయి, బట్ మనం ఓన్గా కోడ్ రాయాలంటే మాత్రం CSS3లో అవుటర్ గ్లోస్ యూజ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ కోడ్ మీరు కొంచెం చూసినట్లయితే ఇదంతా బేసిక్ మార్కప్. సో దీని అవుట్పుట్ మాత్రం ఇలా ఉంది. ఓకే, CSS3 ఫోకస్ సెలెక్టర్, ఇది రిజల్ట్. ఓకే, సో ఇక్కడ మీకు సేవ్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ పెడదాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే మీకు ఈ ఫోల్డర్ ఎక్కడుంది? CSSలో ఇమేజెస్ లోపల. సో ఇది పెడదాం, bg1.jpg. సో /imges img అనుకుంటాను, img/bg1.jpg. ఒక్కసారి మనం రిఫ్రెష్ చేద్దాం. ఓకే, వండర్ఫుల్. ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఒక సింపుల్ ఫామ్ ఎలిమెంట్ని యూజ్ చేస్తున్నాను. సో లేబుల్ ఫర్ ఫస్ట్ నేమ్, ఎఫ్ నేమ్ అని రాసేద్దాం సింపుల్గా, ఎఫ్ నేమ్ లేబుల్. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఇన్పుట్ టైప్ ఒక సింపుల్ టెక్స్ట్, దీనికి ఒక ఐడి ఇద్దాం. ఐడి కూడా ఎఫ్ నేమ్ అనే ఇద్దాం. ఓకే, సో ఎంటర్ ఎవర్ ఫస్ట్ నేమ్. ఇప్పుడు మీరు దీన్ని రిఫ్రెష్ చేస్తే, సో ఎలా రిఫ్రెష్ చేయాలి? ఓపెన్ ఆల్ ఫైల్స్, CSS ఫోకస్ సెలెక్టర్, రైట్ క్లిక్, ఓపెన్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ రిఫ్రెష్ ఇది. ఓకే, సో కానీ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసినా కానీ సెలెక్ట్ అవుతుంది. చూడండి, నేను మౌస్తో ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఎందుకు యాక్టివేట్ అవుతుందంటే దానికి లేబుల్ ఫర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసాం. ఓకే, సో ఇది బేసిక్గా ఇది ఇన్పుట్. ఇప్పుడు నేను స్టైల్లో ఇన్పుట్ దీనికి కొంత విడ్త్ ఇద్దాం. సే ఒక 400 ఇద్దామా, 400 పిక్సెల్స్. హైట్ ఒక 50 పిక్సెల్స్. ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్. మార్జిన్ ఒక 10 పిక్సెల్ ఇద్దాం. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడండి, ఇలా ఉంది. ఓకే, కానీ ఇక్కడ బార్డర్ ఉంది. మీకు కొంచెం జూమ్ చేస్తే తెలుస్తుంది మీకు ఈ బార్డర్. దాన్ని రిమూవ్ చేయాలి అన్నప్పుడు మాత్రం బార్డర్ నన్, తర్వాత బార్డర్ రేడియస్ ఇద్దాం. ఎంత? ఒక 10 పిక్సెల్ ఇద్దాం. సో దట్ అది మీకు, సో ఫస్ట్ రిఫ్రెష్, రీసెట్, రిఫ్రెష్ ఇది. ఓకే, కానీ ఇప్పుడు మీకు బార్డర్ వేరే కలర్ కావాలి అనుకుంటే ఇక్కడే బార్డర్ ఎందుకు, ఇక్కడే బార్డర్ 1 పిక్సెల్ రెడ్ సాలిడ్. మీకు తెలియడం కోసం రెడ్ పెట్టాను. ఇదిగోండి, రెడ్ వచ్చింది. కానీ మనం పెట్టాల్సిన కలర్ రెడ్ కంటే ఇది బాగుంటుంది, 666. అది మీకు ఫోటోషాప్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇదిగోండి, లైట్ గ్రీన్ కలర్ కనబడుతుంది. సో ఇది. ఓకే, కానీ ఈ లేబుల్ కొంచెం చేంజ్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఇక్కడ ఇంకొక సెలెక్టర్ రాద్దాం, LABEL. ఫాంట్ ఏది తీసుకుందాం? సెలెక్ట్, ఇదే ఫాంట్ మనం తీసుకుందాం. రైట్ క్లిక్, కాపీ, ఇక్కడ ఫాంట్ ఐఫన్ ఫ్యామిలీ ఇది. అలాగే ఫాంట్ ఐఫన్ సైజ్ ఒక 24 పిక్సెల్. ఈ రెండింటిని దీంట్లో కూడా ఇచ్చేయచ్చు కదా.
ఇక్కడ పేస్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేస్తే ఇది చూడండి. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దీంట్లోంచి కనపడాలి అన్నప్పుడు మాత్రం ఈ ఇన్పుట్ కొంచెం ఒపాసిటీ 0.25 అంటే 25% ఇస్తున్నాను ఒపాసిటీ. ఇప్పుడు మీకు దీంట్లో కనపడుతుంది. ఇప్పుడు మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. కానీ క్లిక్ చేసినప్పుడు నాకు వేరే ఎఫెక్ట్ కావాలి. సో నేనేం చేస్తున్నానంటే ఇన్పుట్ ఎస్ ఫోకస్ FOCUS కదా, ఫైన్. సో టెస్ట్ చేద్దాం. ఫోకస్ ఏమవ్వాలి, బార్డర్ ఇక్కడ 2 పిక్సెల్. ఏ కలర్ ఇద్దాం, ఈ కలర్ ఇద్దాం. జస్ట్ మనకు తెలుస్తుంది కదా, ఈజీగా తెలుస్తుంది. సో సెలెక్ట్ FFCC00. ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేశారనుకోండి, కనబడుతుందా? అంటే మీకు ఒపాసిటీ అనేది కొంచెం స్టాప్ చేద్దాం, సో దట్ మీకు తెలియాలి అన్నప్పుడు బెస్ట్ సొల్యూషన్. ఇదిగోండి, చూడండి, క్లిక్ చేయగానే ఎల్లో వస్తుంది, బట్ స్టిల్ మీకు అది కనపడట్లేదు అనిపిస్తుంది నాకు. సో రెడ్ ఇద్దామా? సో ఇక్కడ మీకు తెలియడం కోసం చేస్తున్నాను. ఇది రెడ్ ఇస్తే మీకు ఇది ఒక 5 పిక్సెల్స్ పెడదాం, సో దట్ మీకు స్క్రీన్ పైన కనపడుతుంది. కానీ అది ఇది. ఓకే, సో దీన్ని ఫోకస్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ CSS Telugu tutorial. Stay tuned.